మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ దేవుడే మిమ్మల్ని ముందర తీసుకెళ్ళిపోతుంది. కానీ గ్రేట్ అన్న, నువ్వు కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా నువ్వు తిరిగిన ప్లేసులు తిరిగారు నాకు తెలిసి. జోబులో డబ్బులు ఉన్న రోజులు తిరుగుతావు అంతే. అరే హైలైట్ నువ్వు పోను. మొత్తం 23 కిలోమీటర్స్ నడిచిన, 29,083 స్టెప్స్. మొత్తం గిరి ప్రదక్షిణకి 5 గంటలు, దర్శనానికి 6 గంటలు, 11 గంటలు పట్టింది మాకు మొత్తము. పొద్దున్నే 4 గంటలకు లేచినాము, గంటలో రెడీ అయిపోయినాం. గంట కాదు కానీ గంటన్నర పట్టింది రెడీ కానీకి. అందరం రెడీ అయిపోయినాము. కాఫీ తాగేసి ఆటో మాట్లాడుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయి మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసింది. ఒకటే ప్రదక్షిణ 14 కిలోమీటర్లు ఉంటుంది. 4 కిలోమీటర్ దారిలో ఏ లింగాలను దర్శిస్తామన్నది నేను ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుండబోతుంది. వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఈ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి 2.5 కిలోమీటర్. ఈ నుంచి ఆ 2.5 కిలోమీటర్లు కూడా నడిచి అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ కూడా నడుద్దాం అంటుండు ప్రేమ్. దమ్ముందా అంటుండు. మా దమ్ము నువ్వేం చూసినావు కానీ. భుజాల మీద ఆటో కోసం వెయిట్ చేస్తున్నావు. ఆటో వస్తే ఆపేసుకొని ఎక్కేసి మనకు ఆపడు కదా, బస్ స్టాప్ కాదు కదా, రైల్వే స్టేషన్ నిన్న వండ పెట్టేది ఉండే బస్ వచ్చే ముందే ఆపుతుండే. అప్పుడు ఇటుగా డ్రిజ్లింగ్ కూడా అవుతుంది. నిన్న నైట్ కూడా మేము పడుకునే టైంకి 10-10:30 ఆ టైంకి వర్షం పడుతుండే. మళ్ళీ ఇప్పుడు లైట్ గా డ్రిజ్లింగ్ అవుతుంది. 5-4 అవుతుంది. ఆడు అటు పోతుండే, ఇటు వస్తాడా ప్రేమ్. ఆటో అనగానే తిప్పేసుకోండి మనోడు. టెంపుల్ ఫైనల్ గా 2 నెలల నుంచి అనుకుంటున్నా నేను పోవాలి అని. ఆ శివుడు ఈరోజు అనుగ్రహించిండు నాకు దర్శనానికి. ఇంకా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం ఎట్లయితుందో ఏదో ఏదైతే అది అవుతుంది. ఆ శివుడి మీద నమ్మకం పెట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం. ఈరోజు భోగి కదా, అందరు ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నారు. మొత్తం గలీల నుంచి తిప్పి తీసుకుపోతుంది స్టార్టింగ్ పాయింట్ కి. యాక్చువల్ గా అలో చేస్తలేరు వెహికల్స్ ని, అందుకని ఆటో వాళ్ళు కూడా ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అక్కడ నుంచి కాకుండా ఆ లోపల నుంచి మొత్తం గల్లీలు తిప్పుకుంటూ తీసుకుపోతుంది. రాజగోపురం ఎక్కడ ఉంది? ఓ అదా, ఓకే. రాజగోపురం దగ్గర దీపం వెలిగించుకొని ఎడం పక్క నుంచి అయితే గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేసినాము. అండ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయగానే కొంచెం దూరంలోనే మనకి ఫస్ట్ లింగం ఎదురవుతుంది. అష్టలింగాలలో ఫస్ట్ లింగం ఇంద్రలింగము. ముఖ్యంగా ప్రతి లింగాన్ని దర్శించుకోవాలని వెళ్ళాలి. ఏదో గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా అని తిరుగుకుంటూ వెళ్ళిపోవద్దు. ఇప్పుడు చెప్పాలంటే ఫస్ట్ లింగం దగ్గర చాలా పెద్ద లైన్ ఉండే. మేము ఆ లైన్ లో నిలబడి మరి దర్శనం చేసుకుని వెళ్దామని ఫిక్స్ అయినాం. తొందరపడి చేయొద్దు గిరి ప్రదక్షిణ అనేది. మంచిగా ఓపికగా ఏదో కాంపిటీషన్, రన్నింగ్ కాంపిటీషన్ పెట్టినట్టు కాదు ఇది. దేవుడిని స్మరించుకుంటా మంచిగా ఓపికగా ప్రదక్షిణం అనేది చేసుకోవాలి. మొత్తం 8 లింగాలు, 8 లింగాలకు సంబంధించిన మ్యాప్ ఇది. మీరు పాజ్ చేసి చూసుకోండి.
నుంచి అనుకుంటున్నాము గిరి ప్రదక్షిణకి అరుణాచలంకి రావాలని, అరుణాచలంలో దర్శనం చేసుకోవాలని. కానీ చూడండి దేవుడు కూడా మాకు ఎట్లా రాసి పెట్టిండో. మాకు ఈరోజు పౌర్ణమి అని కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఆ దేవుడు ఈ పౌర్ణమి విశిష్టమైన రోజు మమ్మల్ని గిరి ప్రదక్షిణ చేయనిస్తుండు. ఇంతకంటే ఏం కావాలి మాకు? మొదటి లింగం తర్వాత మనం దర్శనం చేసుకునే రెండో లింగం అగ్నిలింగము. చిన్న చిన్న పిల్లలు కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారు. రెండో లింగం దర్శనం చేసుకొని కొంచెం ముందరికి వస్తే మనకి రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. చాలా పీస్ఫుల్గా, కామ్గా ఉంటుంది. ఖచ్చితంగా దర్శించుకోండి ఇది కూడా. రమణ మహర్షి ఆశ్రమంలో మీరు అంతమంది జనాలు ఉన్నా కానీ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. అసలు కొంచెం కూడా శబ్దం వినిపిస్తలేదు, అంతమంది జనాలు తిరుగుతున్నా. చాలా బాగుంది. ఎవరన్నా మెడిటేషన్ చేసుకోవాలనుకుంటే కొద్దిసేపు అక్కడ కూర్చొని పీస్ఫుల్గా కొద్దిసేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత ముందరికి తాగండి. చాలా బాగుంది ఆశ్రమము. ఇప్పుడే ఒక పీకాక్ని కూడా చూసిన ఆశ్రమంలో. అంతమంది జనాల మధ్యలో కూడా అసలు ఎలాంటి భయం లేకుండా పీకాక్ తిరుగుతుంది. ఎవరి దాని దగ్గరికి పోతున్నా కానీ అసలు ఏమంటలేదు అది. పొద్దున రూమ్ల నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు తాగినాము. మళ్ళీ ఇప్పుడు కొంచెం దూరం వచ్చినాక కొబ్బరికొండలు అవుతున్నాం. ఇప్పుడు పక్క రోడ్డు ఉండి తినడానికి తాగడానికి ఇన్ని ఫెసిలిటీ ఉన్నాక కూడా చాలా మంది గిరి ప్రదక్షిణ చేయడానికి ఆటోలో సాయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏ రోడ్డు లేకుండా కచ్చా రోడ్లో 2 నుంచి 3 రోజులు ప్రదక్షిణ చేస్తుండేనంటే ఒక్క ప్రదక్షిణ. మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ దేవుడే మిమ్మల్ని ముందర తీసుకెళ్లిపోతుంది. ఎక్కువ మైండ్ లో పెట్టుకోవద్దు, అరే ఇంత దూరమా అంత దూరమా అని పెట్టుకోవద్దు. దేవుడిని స్మరించుకుంటే వెళ్ళిపోతుంటే ఏమనిపించదు. యమలింగం రెండో లింగం తర్వాత మనం దర్శించుకునే మూడో లింగం యమలింగం. ఈ లింగాన్ని దర్శించుకుంటే మనకేమన్నా ఆటంకాలు ఉంటే వెళ్ళిపోతాయన్న నమ్మకం ఉంది. మనం దర్శించుకునే 4వ లింగం నిరుతి లింగం. మొత్తం 8 లింగాలలో 4 లింగాలు మనం దర్శించుకున్నాం ఇప్పటి వరకు. ఇంకా 4 లింగాలను దర్శించుకోవాలి. నాలుగో లింగం దర్శించుకున్న తర్వాత దారిలో ఫ్రూట్స్ కట్ చేసి అమ్ముతున్నారు. 20 రూపీస్ ఒక్కటిది. బాగున్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి వాటర్ మిలన్. పొద్దున మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేసే టైంకి ఆటో ఎక్కినాం కదా, అప్పుడు వర్షం పడుతుంది. ఏమవుతుందో అనుకున్నాం. అంటే వర్షం వర్షంలో కూడా నడిచేటోళ్ళము, కానీ బట్టలు తడిచిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా నడవడానికి అని అనుకున్నాం. కానీ అసలు పొద్దున లైట్గా డ్రిల్ అయింది, కానీ ఇప్పుడు మంచిగా ఎండ కూడా కొడతలేదు గట్టిగా. వెదర్ అంటే మాకు అనుకూలంగా ఉంది, అసలు ఇబ్బంది పడకుండా మంచిగా పోతున్నాం. మనం దర్శించుకునే అష్టలింగాలలో 5వ లింగం వచ్చేసి వరుణలింగము. ఇప్పుడే అక్కడ దర్శనం చేసుకొని అక్కడ బయట ఉన్న పోలీసు వాళ్ళతో అడిగినాము, ఇక్కడ డ్రోన్ షాట్స్ ఏమైనా తీసుకొచ్చాను పర్మిషన్ ఇచ్చిండు. కొన్ని మంచి మనం గిరి ప్రదక్షిణ చేసే కొండవి వీడియోస్ తీసినాము. కొండ పైభాగం అసలు ఏం కనిపిస్తలేదు, మొత్తం మబ్బులు కప్పేసినాయి. దగ్గర దాకా పంపించడానికి ట్రై చేస్తున్నా కానీ ఆ మబ్బులు ఉండడం వల్ల డ్రోన్ విజిబిలిటీ కనిపిస్తలేదు, అందుకని అంత దూరం పంపించలేకపోయినా. డ్రోన్ షాట్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ
గిరి ప్రదక్షిణలో 5 లింగాలను పూర్తి చేసుకొని 6వ లింగమైన వాయులింగం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇంకా 2 లింగాలు మిగిలినాయి దర్శించుకోవాల్సినవి. మనం ఈ లింగాలను దర్శించుకునే దారిలో మధ్య మధ్యలో ఫ్రీగా అన్నదానాలు కూడా చేస్తున్నారు. ఎవరన్నా తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు. లింగాలు దర్శించుకున్న తర్వాత మనం దర్శించుకునే 7వ లింగం కుబేర లింగము. ఇంకా చివరాఖరి లింగం మిగిలింది. 1, 2, 3 లింగాల దగ్గర లైన్లు చాలా పెద్దగా ఉండే లింగం దర్శనం చేసుకోవడానికి. 4వ లింగం నుంచి అసలు పబ్లికే లేరు. అందరూ లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గానే వెళ్ళిపోతున్నారు బయట నుండి దర్శనం చేసుకొని. ఎనిమిదో లింగం దర్శించుకునే ముందు మధ్యలో మనకి మోక్ష మార్గం అనేది ఉంటుంది, కానీ దానికి కిలోమీటర్ లైన్ ఉంది. ఇంకా అందుకని అది స్కిప్ చేసేసి మేమైతే 8వ లింగం దర్శనానికి వెళ్ళిపోతున్నాము. అది దర్శించుకొని అక్కడ నుంచి గుడిలోకి వెళ్ళిపోయి ఆ శివయ్య దర్శనం కూడా చేసుకొని ఆ తర్వాత మనకు టైం ఉంటే పాండిచేరికి కూడా బయలుదేరదాం. ఫుల్లా ఉంది. చక్కెర వేపియలేము, ఇలా ఐస్ కూడా వేపియలేము, నీళ్ళు కూడా ఓపియలేము. తిక్కు ఉంది, జ్యూస్ ఫుల్గా ఉంది. మళ్ళీ గుళ్ళకి దర్శనంకి వెళ్ళాక బయటికి ఎప్పుడు వస్తామో తెలియదు కదా, అందుకే ఇంకా లాస్ట్గా మొసంబి జ్యూస్ తాగిపోతున్నాం. నేను మంచిగా బ్యాగ్ మర్చిపోయి ఉప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకా నయం కొంచెం దూరం పోగానే గుర్తొచ్చింది, అట్లనే వెళ్ళిపోయి ఉంటే నా పని అయిపోతుండే. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళే ముందు నాకు తెలిసి ఫోన్లు కెమెరాలు ఏవి కూడా అలౌడ్ ఉంటాయి. ఇంక ఈ బ్యాగ్ని ఎక్కడన్నా లాకర్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి మనం. కిలోమీటర్ పోయినాక ఏమంటారు, కిలోమీటర్ పోయినాక అనలేవు మర్చిపోయినా. గుర్తొచ్చింది మా శివయ్య మర్చిపోనియలేండి నన్ను. ఇంకా నయం ఈ దాకా రాగానే గుర్తొచ్చింది. నేను ఏంది మంచిగా ఫ్రీగా ఉన్నా అనుకుంటున్నా, భుజాలలో బరువు లేదని అనుకుంటున్నా. ఈడ మర్చిపోయినామంటే ఎవడు ఎత్తుకపోయినా కూడా దొరికాయి. ఈడ కెమెరాలు ఉన్నాయో లేవు కూడా తెలియదు. కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏడ తిరుగుతాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ కంప్లైంట్ చేసుకుంటా. మనం ఏడు నుంచో వచ్చినాం, తెలంగాణ నుంచి. ఈ తమిళనాడులో కంప్లైంట్ చేసినా అది ఎప్పుడు దొరుకుతుందో తెలియదు మనకి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తంలో మనం దర్శించుకునే చివరి ఆఖరి లింగము ఈశాన్య లింగము. ఆ దర్శనం కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిస్తే మనము టెంపుల్కి వెళ్ళి అక్కడ మన శివయ్య దర్శనం చేసుకుందాము. 14 కిలోమీటర్లను ఉంది, కానీ 14 కిలోమీటర్ల కంటే ఎక్కువనే నడిచినాం మేము. ఇంకా నేను వీడియోలు తీసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి కొంచెం అటు ఇటు తిరిగి ఇంకెక్కువనే అయింది. అన్నదానమా 8 లింగాల దర్శనం అయిపోగానే మా కోసం దేవుడు అన్నదాన ప్రసాదం కూడా కలుగుపించింది. ఇట్లా 8వ లింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చినామో లేదో దాని ఎదురుగానే వెజిటేబుల్ బిర్యానీ సర్వ్ చేస్తారు మంచిగా వేడివేడిగా, చాలా బాగుంది. మనం పొద్దున ఎక్కడి నుండి అయితే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో 8 లింగాలను దర్శించుకున్న తర్వాత మళ్ళీ అదే రాజగోపురం దగ్గరికి వచ్చి అక్కడ నుండి గుడి లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. ఫోన్స్ అయితే అలౌడ్ అంట, కానీ లోపల మాత్రం నాకు తెలిసి అలౌ చేయరు వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ. అండ్ అంతేకాదు, నేను చెప్పడం మర్చిపోయినా మీకు, ఈ అష్టలింగాలను మేము దర్శించుకున్నాం కదా, అక్కడ కూడా గుడి లోపల గోపురాల లోపల అలౌడ్ లేదు. ఫోన్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా అలౌడ్ లేవు. అక్కడ బోర్డ్స్ ఉన్నాయి. సో అట్లా అలౌడ్ లేని ప్లేసెస్లో మనం వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను గోపురాల లోపల అయితే నేను చూపించలేకపోయినా. అది మీరు డైరెక్ట్గా వచ్చి దర్శించుకోవాలి. నేను బయట నుండి అయితే మీకు ఐడియా కోసము ఈ గిరి ప్రదక్షిణ ఎట్లుంటుందో చూపించినా కానీ లోపల గుడి లోపల వీడియో తీయడం అనేది అలౌడ్ లేదు అసలు. దర్శనానికి మొత్తం తిప్పి 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 తీసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే గిరి ప్రదక్షిణ చేసుకొని రూమ్లలోకి వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. ఆ నెక్స్ట్ డే కానీ లేకపోతే 2-3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి వస్తారు. మేము మాత్రం అట్లా కాకుండా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతున్నాం. కానీ చాలా తిప్పుతున్నాడు, ఎన్ని లైన్లు ఉన్నాయి చూడండి. కానీ దర్శనం అయితే 2 గంటలు 3 గంటల్లో అయిపోతుంది అంటారు ఇక్కడ అడిగితే. ఇంకా అయ్యేదాకా తెలియదు మనకి ఎన్ని గంటల వరకు. బయటకు వచ్చినాక చెప్తాం ఎన్ని గంటల వరకు. మనం లోపలికి ఎప్పుడు వచ్చినాం ప్రేమ్? మేము లోపలికి వచ్చి ఒక 15 to 20 minutes అవుతుంది. అంటే అరౌండ్ 12-10 గంటల లోపలికి వచ్చినాము. ఒకసారి బయటికి ఎప్పుడు వచ్చినామో చెప్తాను. ఇప్పుడు ఏమేమి తిరిగి వచ్చినావు చెప్పు నాకు. చెప్పు ఒకసారి చెప్పు. శబరిమల ఫస్ట్ శబరిమల తర్వాత పళని తర్వాత పళని నుంచి పాదాల శంభు మురుగన్. ఓకే, అంటే కరంగులిమాల దొరుకుతుంది. అన్ని ట్రైన్ బస్సు కాస్ట్ ఏమి ఎక్కువ లేదు, తక్కువే. బస్సులకి 50 ఉంది. ఓకే, అక్కడ నుంచి రామేశ్వరం పోయింది. రామేశ్వరం అయిన తర్వాత మదురై టు శ్రీరంగం.
శ్రీరంగంలో జంబుకేశ్వర ఇది ఉంది కదా, అవును. రంగనాథ స్వామి జంబుకేశ్వర. ఇవన్నీ నువ్వు ఒక్కడివే, ఓకే. ఒక్కడివే. పెళ్లి కాలేదు నీకు ఇంకా, అది పాయింట్. అది ఇట్లనే తిరుగు, అన్ని తిరుగు, పెళ్లి చేసుకున్నావంటే ఇంట్లో నుంచి బయటకు రావు నువ్వు, నేను చెప్తున్నా. అక్కడ అయిపోయిన తర్వాత చిదంబరం వచ్చేది. చిదంబరం. ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఇంకా ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ వెళ్తాను. అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్. చిత్తూరు మన ట్రైన్ బుక్ చేసుకున్నావా, బస్ బుక్ చేసుకున్నావా? బస్సు మీద వెళ్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ లేదు, ఆర్టీసీ బస్. ఆర్టీసీ బస్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ లోనే టికెట్ ఉంటుంది. ఓకే. నీకు హ్యాండ్ ప్రాబ్లం ఉందని తక్కువ రేటు. ట్రైన్ అయితేనే తక్కువ రేటు, బస్సు సేమ్ రేటా? ఓకే. కానీ గ్రేట్ అన్న, నువ్వు కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు కూడా నువ్వు తిరిగిన ప్లేసులు తిరిగారు నాకు తెలిసి. మేము ఇప్పుడు తిరుగుతున్నాం అంటే ఆ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి తిరగాలంటే. మేము ఎన్ని నెలల నుంచి అనుకుంటున్నాము అరుణాచలం పోవాలని. చాలా రోజులు ఆఖరికి ఈ పౌర్ణమి రోజు మాకు కుదిరింది. వెళ్తాను అనుకుంటున్నాను చాలా రోజులు. ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు ఇప్పుడు ఇది ప్రయాణం? ఇదంతా ప్రయాణమే అలాగే. నీకు ఎప్పుడు ఎన్ని రోజులు తిరగాలనిపిస్తే అన్ని రోజులు తిరుగుతావు, తర్వాత ఇంటికి వెళ్ళిపోతావు, అంతేనా? ఓ మంచి పని. జోబులో డబ్బులు ఉన్న రోజులు తిరుగుతావు అంతే. అరే హైలైట్ పోను. 12:20కి అట్లా లోపలికి వచ్చినాము గుడి లోపలికి దర్శనానికి. ఇప్పుడు 1:30 అవుతుంది, అంటే 1 అవర్ పైన అయిపోయింది. 1 అవర్ 10 మినిట్స్ అట్లా అవుతుంది. ఇంకా లైన్లోనే ఉన్నాం, దర్శనం అయితే కాలేదు, వెయిట్ చేస్తున్నాం. లైన్ ఒక దగ్గర ఆపేసి అసలు కదులుతూనే లేదు కొంచెం. ఏం చేయాలో అర్థం కాక లైన్లోనే కూర్చుండిపోయింది. ఈ గుడికి ఎన్నో ఏళ్ళ చరిత్ర, వేలేళ్ళ చరిత్ర ఉంది. ఇట్లాంటి చరిత్ర ఉన్న గుడి గోడలల్లో మన వాళ్ళు కాయిన్లు గుడిని ఖరాబ్ చేయడానికి. బాబులో లైన్ కదులుతుంది, కూర్చొనికి వచ్చి ఇద్దరు దర్శనం చేసుకుందామండి. ఒకసారి లైన్ చూడండి ఎంత పెద్ద, ఇంకా తిరుగుతూనే ఉన్నాం ఈ లైన్ లో. 12:20కి లోపలికి వచ్చినాము, 2:12 అవుతుంది. ఈరోజు మొత్తం నేను 8 కిలోమీటర్లు నడిచిన చూపిస్తాను. ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, ఇంకా మిగిలింది ఉంది బ్యాలెన్స్. మొత్తం 23 కిలోమీటర్స్ నడిచిన, 29,083 స్టెప్స్. మేము దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేసరికి 4:30 అవుతుండొచ్చు. గిరి ప్రదక్షిణకి దగ్గర 5 గంటలు పట్టింది. ఇప్పుడు దర్శనానికి 3 నుంచి 4 గంటలు పట్టొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మేము లైన్ లోకి వచ్చి 2 గంటల పైన అయిపోయింది. ఇంకో 2 గంటలు పడుతుండొచ్చు అనుకుంటున్నాం. జరుగుతలేదు లైన్, అస్సలు జరుగుతుంది. ఈ లైన్ లో గంటల తరబడి చిన్న పిల్లలు, ముసలోళ్ళు ఎంత మంది ఉన్నారో అసలు లైనే వదులుతలేరు. లైన్ అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు అసలు. అసలు పోలీసు వాళ్ళు పట్టించుకుంటున్నారు, వాటర్ ఫెసిలిటీ లేదు, కనీసం ప్రసాదం ఇస్తలేరు, తినడానికి ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. ఇంకా ఏదో ఆ దేవుడి దర్శనం కోసం ఆ దేవుడి నమ్మకం దర్శనం కోసం లైన్ లోకి వచ్చి దగ్గర 4 గంటల పైన అయిపోయింది. ఒకటే లైన్, చిన్నపిల్లలకి, ముసలోళ్ళకి, అందరికి. చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, గాలి కూడా ఆడతలేదు, అంత దారుణం లేదు. అందరికి లీడర్స్ ఉన్నాయి, అందరినీ ఇంకా ఒకటే లైన్ లో పంపించేస్తుంది. మొత్తం గిరి ప్రదక్షిణకి 5 గంటలు, దర్శనానికి 6 గంటలు, 11 గంటలు పట్టింది మాకు మొత్తము. పొద్దున 3 గంటలకు లేచి 6:15కి అట్లా స్టార్ట్ చేసినాం గిరి ప్రదక్షిణ. 12:15కి ప్రదక్షిణ అయిపోయింది. 12:15కి లోపలికి దర్శనం కోసం ఎంటర్ అయినాము. 6 గంటలు పట్టింది దగ్గర దర్శనానికి. 6 గంటల పైనే పట్టింది. ఇల్లున్నంత సేపు సఫకేషన్ మామూలుగా లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే చాలా ఇబ్బంది. ఇంకా మనం వయసులో ఉన్న వాళ్ళం ఎట్లా అట్లా మేనేజ్ చేసుకోగలుగుతాం, కానీ ఏజ్డ్ పీపుల్ కి, చిన్న పిల్లలకైతే చాలా కష్టం. ఇట్లా మెయిన్ గా ఏంటంటే ఈరోజు పౌర్ణమి, అందులో సోమవారం అవ్వడం వలన ఇంత క్రౌడ్ ఉంది. నార్మల్ డేస్ ఇంత ఉండకపోవచ్చు, కానీ ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు దాని దగ్గర మేనేజ్మెంట్ కూడా ఉంటే బాగుంటుండే అనిపించింది నాకైతే. నాకే కాదు, చాలా మందికి లైన్ ఉన్న వాళ్ళకి అందరికి అదే అనిపించింది. సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ, దర్శనం 2 కూడా కంప్లీట్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళి పాండిచేరికి బయలుదేరాలి. వెదర్ కూడా బాగాలేదు, వర్షం పడుతుంది బాగా. పొద్దున ఆటో ఎక్కి గుడి దగ్గరకు వచ్చాము, మళ్ళీ ఆటో ఎక్కి రూమ్ దగ్గరకు పోతున్నాము. డ్రోన్ షాట్స్ గుడి దగ్గర కూడా తీసుకోవాలనుకున్నా,
కాకపోతే ఇప్పుడు వెదర్ బాగాలేదు, వర్షం పడుతుంది. ఫైనల్ గా ఆ శివయ్య దయ వల్ల గిరి ప్రదక్షిణము దర్శనము రెండు కూడా అయిపోయినాయి. ఎంతో మంది కానోళ్ళు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాక లైన్ లో నిలబడలేక. మేము ఎట్లా అట్లా ఓపికతో ఉండి దర్శనం చేసుకున్నాము, గిరి ప్రదక్షిణ కూడా చేసుకున్నాము. చాలా ఇంత దూరం వచ్చినందుకు దర్శనం చేసుకోకుండా పోతే చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాము, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పాండికి బయలుదేరదాము. ఈ వర్షంలో కూడా ఇంకా ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అరుణాచలంలో మేము తీసుకున్న రూమ్ అంతా ఖాళీ చేసినాము, మా లగేజ్ అంతా కార్లో పెట్టేసుకున్నాము. ఒకసారి చెక్ చేయడానికి వచ్చినా ఇంకేమైనా మర్చిపోయినా లేదా అని. కార్లో మొత్తం లగేజ్ అంతా కూడా సెట్ చేసుకున్నాము. ఓపిక లేదు కానీ సెట్ చేసుకున్నాము. పుదుచ్చేరికి రీచ్ అయిపోయినాము. ఇంకా చీకట్లు వచ్చినాం కదా, సరిగ్గా బ్లాగ్ ఏం చేయలేదు. రేపు డే టైంలో చూపిస్తా మంచిగా ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా. రేపు మార్నింగ్ కుదిరితే తొందరగా లేస్తే, ఇప్పుడు టైర్డ్గా ఉన్నాం కదా, రేపు పొద్దున తొందరనే లేస్తే కనుక సన్ రైజ్ చూద్దాం. పొద్దున బీచ్ సన్ రైజ్, పుదుచ్చేరి బీచ్ సన్ రైజ్ చూద్దాం.